నెల్లూరు నగర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నెల్లూరు రాంజీనగర్ నెల్లూరు సిటీ కార్యాలయంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా అక్టోబర్ 28వ తేదీ చేపట్టనున్న నిరసన పోరు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ ఇన్ఛార్జీలు నేతలతో కలిసి నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు నగర నియోజకవర్గ పరిశీలకులు చిల్లకూరు సుధీర్ రెడ్డి పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు, పోరాటాలు చేపడుతున్నామని తెలిపారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిలిపివేసే దిశగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో 1 కోటి సంతకాల సేకరణ ఉధృతంగా సాగుతుందన్నారు. నెల్లూరు నగరంలో కూడా ఈ 1 కోటి సంతకాల సేకరణ 60,000 అనుకుంటే 1,00,000 దాటిపోయే పరిస్థితి కనిపిస్తోందని అన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 28వ తేదీ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని వీఆర్సీ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ప్రజలతో ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టర్కు మెమోరాండం అందజేయడం జరుగుతుందన్నారు. ఈ నెల 28వ తేదీ నెల్లూరు నగర నియోజకవర్గంలో జరగనున్న ర్యాలీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి డ్రాస్టిక్ డెసిషన్స్లో ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయడం ఎంతో గౌరవంగా, గర్వంగా మా రాష్ట్రంలో పేద ప్రజల కోసం ఇన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయని చెప్పుకోవడం ప్రతి స్టేట్కి కూడా ఒక గర్వకారణమైనటువంటి ఇష్యూ. మరి అలాంటి సందర్భంలో ఇంత పెద్ద స్టేట్కి సంబంధించి కేవలం 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నప్పుడు 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అదనంగా తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయితే వాటన్నింటినీ కూడా ఈరోజు అమ్మకానికి పెట్టినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. మరి దీనికి వ్యతిరేకంగా అనేకమైనటువంటి కార్యక్రమాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకు, ఆదేశాల మేరకు అనేక కార్యక్రమాలు, అనేక పోరాటాలు కూడా చేసినాం. అయితే ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు అమ్మేయాలా అన్న ఆలోచనకు వచ్చి ఆ పరంగానే ముందుకెళ్ళడం, అందులో కూడా వారికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులకి వాటన్నిటిని కూడా ఈ ఇన్వాల్వ్ చేయడం, వాళ్ళ చేతుల్లో పెట్టడానికి ప్రయత్నించడం కూడా జరుగుతూ ఉంది. మరి దీనికి సంబంధించి కోటి ఉద్యమాల సేకరణ ఒకటి విస్తృతంగా జరుగుతూ ఉంది. ప్రతి వాడలో కూడా, ప్రతి ఇంటిలో కూడా ఒక వ్యక్తి వచ్చి సంతకాలు పెట్టడం అన్నది ఈరోజు ఆ కార్యక్రమం పెద్ద ఎత్తున సుమారుగా 1 కోటి అనుకుంటే అది 1.5 కోటికి దాటిపోయే పరిస్థితి ఈరోజు మనకు కనపడతా ఉంది. నెల్లూరు నగరంలో కూడా 60,000 అనుకుంటే 1,00,000 దాటే పరిస్థితి కనపడతా ఉంది. మరి దీనికి సంబంధించి ఈ నెల 28వ తారీఖున అంటే మంగళవారం రోజున ర్యాలీగా వెళ్ళి కలెక్టరేట్లో కానీ, ఆర్డీఓ ఆఫీసుల్లో కానీ, తహసీల్దార్ ఆఫీసుల్లో కానీ అన్నింటిలో కూడా విజ్ఞాపన పత్రాలు అందించాలా అన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సూచన మేరకు రేపు 28వ తారీఖున నెల్లూరు నగర నియోజకవర్గంలో వీఆర్సీ సెంటర్లో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్ళి అక్కడ ఏదైతే వీళ్ళు తీసుకుంటున్నటువంటి డెసిషన్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలా అన్న అంశానికి దాన్ని ఇంకొకసారి ఆలోచించాలా, దాన్ని డ్రాప్ చేసుకోవాలా అన్న ఆలోచనతో ఆయనకి విజ్ఞాపన పత్రం ప్రభుత్వానికి పంపించడానికి, కలెక్టర్ ద్వారా పంపించడానికి విజ్ఞాపన పత్రం కూడా ఆ రోజు ఇవ్వడం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి నగరంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అందరూ కూడా పాల్గొనాలని సవినయంగా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలని ఈ ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. దీనికి మనము అడ్డుకోకపోతే రాబోయే రోజుల్లో గతంలో ఉన్నటువంటి 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటు పరం చేసి కంప్లీట్గా మొత్తం ఈ పీపీపీ మోడ్లోకి రాష్ట్రాన్ని తీసుకొని వచ్చి పేద ప్రజలు బతికే అవకాశం కూడా లేకుండా చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా అందరం కలిసి పోరాడదామని పార్టీ కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ, ప్రజలకు కానీ అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను.